హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. లూకా సువార్త 2వ అధ్యాయము 40 నుంచి 52 వరకు. యేసు జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండగా ఆయన 12 ఏళ్ళ ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేములకు వెళ్ళాను. ఆ దినమున తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినం ప్రయాణమై సాగిపోయి తన బంధువులలో ఒక వారిలోనూ ఆయన వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేము తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారి ప్రశ్నలను అడుగుచు ఉండగా చూసిరి. ఆయన మాటలను విన్నందున ఆయన ప్రజ్ఞను ప్రత్యుత్తరమును విషయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపరచు నిన్ను వెతుకుచున్నామని ఆయనను చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంట్రి, నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారు లోబడిండను. ఆయన తల్లి ఈ సంగతుల గురించి తమ హృదయంలో భద్రం చేసుకొను. యేసు జ్ఞానమందును వయస్సు దేవుని ఎందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండేను. అర్థమవుతుందండి? 52వ వచనాన్ని నేను కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నా. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండేను. చూడండి, గమనించడానికి ప్రయత్నించండి. 12 సంవత్సరాల వరకు యేసు ప్రభు ఫస్ట్ పుట్టినప్పుడు గాబ్రియల్ దూత అపియర్ అయినట్టు మీరు చూస్తారు. మళ్ళా ఇంకా ఏమీ లేదు. ఇక్కడ 40వ వచనంలో అతనికి 12 సంవత్సరాలు ఉన్నాయి, 12 ఇయర్స్. అర్థమవుతుందా? ఈ 12 ఇయర్స్ అప్పుడు దేవుని యొక్క బిడ్డలారా ఈయనకు ఏమైందంటే ఈయన ఎదుగుతూ దేవుని యొక్క జ్ఞానం అతనిలో పనిచేస్తూ అతడు వయసు యందు దేవుని యందును వర్ధిల్లుచు ఆ యొక్క విజ్డమ్ పనిచేస్తూ వాళ్ళు ఏ ప్రశ్నలు వేసినా వాటికి ఆన్సర్ ఇస్తాడు. అంతేకాదు ఆయన ఆన్సర్ చెప్పి ఆయన ప్రశ్నలు ఎత్తే వాళ్ళు ఎవరు కూడా తేరుకోలేకపోతున్నారు. అంత జ్ఞానం ఇతని మీద పనిచేసింది. ఎందుకోసం 12 సంవత్సరాలప్పుడు ఇతని లోపల ఇంత జ్ఞానం పనిచేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు నాకు చెప్పింది ఏంటంటే దేవదూతల జ్ఞానము ఇతని లోపల ఆపరేట్ అవ్వడం ప్రారంభమైంది. దైవదూతల జ్ఞానము అంటే దేవుని యొక్క దూతల జ్ఞానము ఇతని లోపల ఆపరేట్ అయింది. అంటే ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగేసే దూతలతోటి ఇతడు కనెక్ట్ అయ్యాడు. అందుకే ఆ యొక్క ఏంజిల్ ఆఫ్ విజ్డమ్, ఏంజిల్ ఆఫ్ ఇస్ విజ్డమ్, దైవ దూతల జ్ఞానము, ఆ దేవుని యొక్క దూతల జ్ఞానమును కలిగిన దూతలు ఈయన దగ్గరికి రావడం ప్రారంభమైనాయి. అందుకే 12 సంవత్సరాల్లో ఇతడు ఏం చేశాడంటే
ఈ దేవదూతల జ్ఞానము కలిగిన దేవదూతలతో ఈయన మాట్లాడడం ప్రారంభించాడు కనుక వాళ్ళలో ఉన్న విజ్డమ్ ఇతని లోపల పనిచేసి అతడు చదువుకొని ఇతడు ఏ రోజు స్కూల్కి వెళ్ళని ఇతనికి ఎంతో జ్ఞానం పనిచేస్తూ వచ్చింది. అసలు కార్పెంటర్ పనిచేసే కొడుకు ఇతడు, అంటే కార్పెంటర్ పని చేసుకుంటే వీళ్ళు ఇట్లాంటోనికి ఓన్లీ చెక్కలు చేసుకునేది వెళ్తుంది తప్ప ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి ఎందుకు అర్థం కాలే అంటే ఏంజిల్ యొక్క విజ్డమ్ ఇతని లోపల పనిచేసింది. అంటే జ్ఞానాన్ని కలిగేసే దూతలు ఇతడు కలిగి ఉన్నాడు కనుక ఆ దూతల యొక్క జ్ఞానంతో ఇతడు మూమెంట్ అయ్యి ఏదన్నైనా చెప్పడం ప్రారంభించాడు. అందుకే మీకు నేను చెప్తున్నా, దేవుడు ఏంజిల్ యొక్క విజ్డమ్ని ఈ యొక్క లాస్ట్ డేస్లో మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దాన్నే నా భాషలో చెప్తున్నా, ఏంజిల్ ఆఫ్ ఈజ్ విజ్డమ్. దైవ దూతల యొక్క జ్ఞానము యేసు ప్రభులో 12 years అప్పుడు 12 సంవత్సరాలు అతని లోపల పనిచేసింది. అంటే ఆ యొక్క స్పిరిట్ ఇతని లోపల పనిచేయడానికి గల కారణం ఏంటంటే ఏంజిల్ యొక్క స్పిరిటే, అంటే దైవ దూత యొక్క జ్ఞానమే, దైవ దూత యొక్క జ్ఞానమే ఇతని లోపల పనిచేసింది. దాన్నే నేను కొంచెం ముందు పోయి ఇటు వస్తే మీకు ఇది దూతల మీద ఉన్న అభిషేకం మీ మీద పనిచేసే టైం అని చెప్తున్నా. దీన్నే ఏంజిలిక్ అనాయింటింగ్ అని చెప్తున్నా. అర్థమవుతుందా? ఏంజిలిక్ అనాయింటింగ్ అని చెప్తూ దాన్నే టైటిల్గా పెట్టుకొని అలా పార్ట్స్గా చెప్తున్నా. దేవదూతల అభిషేకము. దేవుడు మనిషికి గొప్ప ఆధిక్యత ఇచ్చిండు. ఏమిచ్చిండంటే దూతల కంటే కొంచెం తక్కువగా చేసిండు, కానీ మహిమలో వాళ్ళు ఉన్నారు కనుక ఆ మహిమ చేత మనకు అభిషేకం చేస్తున్నాడు. అంటే ఒకసారి ప్రొఫెటికల్ ఎనైంటింగ్ గురించి చెప్పా, ఇప్పుడు ఏంజిలిక్ ఎనైంటింగ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ప్రాఫిట్స్కి ఏంజిల్స్కి కనెక్షన్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా దేవుణ్ణి కనుగొనలేరు, డైరెక్ట్గా దేవుని విజిట్ చేయలేరు. అంటే మామూలు ప్రేయర్ చేసుడు అది వేరు, దాని గురించి చెప్పట్లేదు, మళ్ళీ అడవకండి. డైరెక్ట్గా దేవుని యొక్క విజిటేషన్ మీకు కలగదు, అందుకే ఎవరికైనా కలగదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దూతల్ని హెల్ప్ఫుల్గా పెట్టిండు. ఈ యొక్క దూతలు మనకు హెల్ప్ చేస్తారు. అంటే మనిషి గమనించండి, దేవుని యొక్క దూతల యొక్క సహాయంతో దేవుని కాడికి వెళ్తున్నాడు. దేవుడు దూతల యొక్క సహాయంతో మనుషుల దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మిడిల్ సెంటర్ విషయం ఏంటంటే ప్రాఫిట్స్ తోటి ఏంజిల్స్ పనిచేస్తారు. ప్రాఫిట్స్ ఏం మాట్లాడతారో ఏంజిల్స్ వింటారు, ఏంజిల్స్ ఏం విన్నారో దేవుని కాడికి సమాచారం పట్టుకొని పోతారు. దేవుడు ఏం చెప్తాడో ఏంజిల్స్ విని ఆ సమాచారాన్ని ప్రాఫెట్కి చెప్తాడు. ప్రాఫెట్ మీకు ఏంజిల్ యొక్క హెల్ప్ తోటి మీకు రెవల్యూషన్ని ప్రాఫెసీని మేనిఫెస్ట్ చేస్తాడు. దుమ్ము లేపుతానా? దేవుని యొక్క బిడ్డలారా గమనించడానికి ప్రయత్నించండి. అంటే ఏంజిల్స్ తోటి ప్రాఫిట్స్ పనిచేస్తారు, ప్రాఫిట్కి కనెక్టింగ్గా ఏంజిల్స్ ఉంటారు. ఆ ఏంజిల్సే దేవునితో కనెక్ట్ అవుతారు, దేవుడు ఏంజిల్స్తో కనెక్ట్ అంటాడు. డైరెక్ట్గా దేవుడు మనిషితో ఎప్పుడు కూడా ఇంత పెద్ద విషయాన్ని డీల్ చేయలేడు. అందుకే అందులో క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకరికి భూ సంబంధమైన విషయాలే చెప్పగలరు వాళ్ళు. అర్థమవుతుందా? కొంతమంది ఇప్పుడు నేను ఆత్మమర్మాలను దూతల గురించి చెప్తున్నా తెలుసా, అది నాకు సపరేట్ ఎనైంటింగ్ ఉంది, అందుకే నేను చెప్పగలుగుతున్నా. నేను చెప్తున్నా అంటే సంథింగ్ ఏదో డిఫరెంట్గా నా లోపల యూనిక్గా మేనిఫెస్ట్ అయింది, దాని గురించిన రెవల్యూషన్ ప్రత్యక్షత నాకుంది. మీకెందుకు ఇవన్నీ బోధిస్తున్నా? మీరు విన్నప్పుడు ఈ దేవదూతల అభిషేకం మీ మీదకి వచ్చి మీరు బ్లెస్ అయ్యి మీ బాడీలో ఏ బాధలను తొలగిపోయి ఫైనాన్షియల్గా ప్రాస్పర్ అయ్యి దీంపబడి మీరు ఇంకా అనేకులకు ఇంపార్టేషన్ చేస్తారు. ఈ టైంలో దేవదూతల అభిషేకాన్ని సంపాదించుకునే టైం తప్ప ఈ టైం ఏదో టైంపాస్ చేసే టైం కాదు. ఈ టైం ఏదో సీరియస్నెస్ లేకుండా ఏది పడితే అది చెప్పుడు కాదు, అట్లాంటిది కానే కాదు. 12 సంవత్సరాలప్పుడు దేవుని యొక్క ఏంజిల్ ఆఫ్ ఈజ్ విజ్డమ్ పనిచేయగానే ఏంజిల్ యొక్క విజ్డమ్ ఎప్పుడైతే ఇతని లోపల ఆ యొక్క దూత రిలీజ్ అయ్యి ఈయనకు ఈ యొక్క విజ్డమ్ ఆపరేట్ అయిందో గమనించండి, తండ్రి పని చేయడం ప్రారంభించాడు. 12 years అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే తండ్రి పనిని చేస్తూ వచ్చిండు. తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అయిపోయిండు, అరే ఏంది వీడు ఎక్కడికి పోయిండు అని వీళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆయన చెప్పిండు, మీకు తెలియదా? ఆయన చెప్పేది వీళ్ళు గ్రహించలే, వీళ్ళకి అర్థం కాలే. ఎందుకు అర్థం కాలంటే అంత జ్ఞానం లేదు. ఈయనకు దైవదూతల జ్ఞానం ఉంది, దేవుని యొక్క దూతే జ్ఞానాన్ని తనకు అనుగ్రహించాడు. అందుకే 12 సంవత్సరాలప్పుడు అతనిలో పనిచేసిన జ్ఞానము అచంచలం. ఎట్లాంటివన్నైనా అతడు సమాధానం ఇవ్వగలుగుతున్నాడు. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, బైబిల్లో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ మీకు ఆపరేట్ అయినప్పుడు ఏ దాన్నైనా సునాయాసంగా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు.
అందుకే దేవుడు అట్లాంటి బలమైన గిఫ్ట్స్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ గిఫ్ట్స్లో మనం ప్రావీణ్యత పొందినాక ఈ ఏంజల్స్ తోటి కమ్యూనికేషన్స్ వస్తుంది. ఇదంతా డీప్ సబ్జెక్టు. కానీ మనము ఓషన్లో మనం మునిగినప్పుడు కాళ్ళ వరకు, పాదాల కొలత, నడుము, ఇక శిరస్సు మొత్తం మునగాలి కదా. కొంతమంది పాదాల కొలత వరకే ఉంటారు, కొంతమంది నడుము వరకే, కొంతమంది ఇక్కడ దాకా, కొంతమంది ఇట్లా. అంటే దేవుడు అయితే కోరుకుంటున్నాడు 100కి 100 మనం మొత్తం మునిగిపోవాలని. అందుకే నేను మార్చి దేవుని యొక్క బిడ్డలారా ఈ ఏంజల్స్ గురించి కొత్త ధనంలో మీకు నేను టీచ్ చేస్తున్నా. మీరు మరలా నా సిరీస్ను ఊరికే వినడానికి ప్రయత్నించండి. మీ స్పిరిట్లో గ్రిప్పింగ్ వస్తుంది, వాళ్ళ మీద మీకు ఒక అథారిటీ వస్తుంది. మీరు పిలిచినప్పుడు వాళ్ళు పలుకుతారు. మీకు అంతే ఏది వింటారో అదే యాక్టివేట్ అయింది కదా. కనుక ఇది ఎక్కువగా మరలా వినడానికి ప్రయత్నించండి. మీరు ఎంత వింటే అందులో అంత నాటుకుంటారు. అందుకే అంటాడు దేవుడు, ఏమంటాడు తెలుసా, మీరు విని అందులో నాటబడతారు అంటాడు. అంటే మీరు వింటున్నప్పుడు ఏమవుతారంటే మీరు నాటబడతారు, అందులో స్ట్రాంగ్ అవుతారు. ఆ గ్రేస్ పనిచేస్తుంది. ఆ గ్రేస్ మీ లోపల పనిచేసినప్పుడు మీ జీవితంలో బలమైన కార్యాలు అవుతాయి. చిన్న జోక్ చెప్పినాక మళ్ళీ ఈ దేవుని యొక్క వాక్యాలకు వస్తావు. ఈ మధ్యలో ఊరికే సీరియస్గానే మాట్లాడుతున్నా కదా, కొంచెం జోక్ చేస్తాం. ఒకసారి ఒక వ్యక్తి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ప్రక్కన ఒకడు కూర్చొని ఉన్నాడు. అయితే వీళ్ళు కారులో వెళ్తున్నప్పుడు కార్ అంతా కూడా బ్యాడ్ స్మెల్, అంతే భయంకరమైన వాసన రావడం ప్రారంభమైంది. అప్పుడు ఈ కార్ డ్రైవ్ చేస్తున్న ఈ యొక్క ఓనరు ఈ పక్కవాడిని అడిగాడు, ఏందో కార్ అంతా స్మెల్ వస్తుందని. ఏందని స్మెల్ అన్నప్పుడు వాడు ఓపెన్ అయిపోయాడు. ఏంటంటే, సార్ నా యొక్క సాక్సులు వాసన వస్తున్నాయని. అప్పుడు ఈ యొక్క కార్ డ్రైవ్ చేసే ఈ ఓనర్ ఏం చెప్పిండంటే, నీ కాల్లో ఉన్న సాక్సులు చాలా డర్టీగా ఉన్నాయి, మురికిగా ఉన్నాయి, స్మెల్ వస్తుంది, కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తా అని ఒక షాపు దగ్గర ఆపి మంచి కొత్త సాక్సులు కొనిచ్చి ఆ సాక్సులు వేసి ఆయనని మళ్ళీ తీసుకొని వెళ్తున్నాడు. ఒక 15 minutes అయిపోయాక మళ్ళీ స్మెల్ స్టార్ట్ అయింది. స్మెల్ స్టార్ట్ కాగానే వెంటనే ఈ ఓనర్ అడిగాడు, మళ్ళీ ఏమైందిరా బాబు, మళ్ళీ ఇట్లాంటి స్మెల్ వస్తుంది, నీకు ఆల్రెడీ సాక్సులు కొనిచ్చిన మళ్ళీ ఎందుకు వస్తుంది, కొత్త సాక్సులు ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటే, వెంటనే వాడిని గట్టిగా అడిగానని చెప్పిండు, సార్ నువ్వు ఇచ్చిన కొత్త సాక్సులు వేసుకున్నా కానీ పాత సాక్సులు జోబులోనే పెట్టుకున్నా అన్నాడు. అర్థమవుతుందా? ఆ పాత సాక్షులు ఎప్పుడైతే జోలు పెట్టుకున్నాడో ఆ స్మెల్ అట్లే ఉంది. కొంతమంది జీవితాల్లో నిజంగా నేను చెప్తున్నా, ఎంత కొత్తదనాన్ని, ఎంత దేవదూతల గురించి చెప్పని, ఎన్ని అద్భుతాల గురించి చెప్పని, ఎన్ని మహిమల గురించి చెప్పని, ఎంత శక్తుల గురించి చెప్పని, మరలా అదే దేవుని యొక్క బిడ్డలారా, మరలా అదే కాకుండా ఉండడానికే కొత్త కాన్సెప్ట్లు నేను చెప్తున్నా. ఎందుకోసం అంటే ప్రతి దినము కొత్తగానే నువ్వు మారటానికి ఈ రెవల్యూషన్స్ నీకు ఉపయోగపడి నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. కనుక నేను చెప్పే ఏంజిల్ ఒక విజ్డమ్ నీ లోపల ఆపరేట్ అయినప్పుడు ఆ ఏంజిల్స్ వచ్చి ఈరోజు నీకు విజ్డమ్ని అనుగ్రహించబోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆ ఏంజిల్స్ వచ్చి 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభుకు విజ్డమ్ని ఇచ్చిండు. ఆ దూతల యొక్క హెల్ప్ తోటే ఆ ఏంజిల్ యొక్క విజ్డమ్ ఈయన లోపల ఆపరేట్ అయింది. అంటే 12 years అప్పుడు మనిషిలో చాలా ఏదో కొత్తదనం అన్నది ఏర్పడుతుంది. అందరూ ఏం చెప్తారు, 13, 14, 15, 16 అని చెప్తా ఉంటారు కదా, టీనేజ్లు కాబట్టి. కానీ 12 ఇంకా టీనేజ్లకు పోకముందే దేవుడు మనిషిని క్యాప్చర్ చేస్తాడు. అంటే 12కి ఏదో ఉన్నది. కనుక 12 సంవత్సరాలప్పుడే మీ పిల్లలు పట్టబడే టైం వచ్చింది. అర్థమవుతుందా? 12 సంవత్సరాల్లోనే దేవుని యొక్క దూతలు వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగించే సమయం వచ్చింది. దీని గురించే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాక నేను అది చాలా పవర్ఫుల్ అయింది నా మీద కూడా. అదే 90లో చాలాసేపు ఉన్నా, అందుకే చెప్తున్నా. మీరు ఇదే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నా. జెనెసిస్ 12 chapter 1, 2. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్పగా జనంగా చేసి నిన్ను ఆశీర్వించేదను, నీ నామను గొప్ప చేదను, నువ్వు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వించేదను. ఇక్కడ చూడండి, ఈ 12వ అధ్యాయంలో ఈ 12th chapterలో మీకేమవుతుందంటే, ఆ యొక్క అబ్రహామును దేవుడు 12వ అధ్యాయంలో నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయటికి రమ్మన్నాడు. చూడండి, 12కి ఏదో జరుగుతా అంటున్నా. అక్కడ 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభుకు జ్ఞానాన్ని కలిగేసే ఏంజిలిక్ యొక్క విజ్డమ్ అతని లోపల పనిచేసినప్పుడు ఏంజిల్స్ ఆ యొక్క విజ్డమ్ను రిలీజ్ చేయగానే తండ్రి పని మీద ఉన్నాడు. ఈ 12వ అధ్యాయంలో అబ్రహాం వచ్చేసరికి తన తండ్రి ఇంటిని వదిలిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈ 2 కంపారిజన్ చెప్తున్నా. ఓల్డ్ టెస్ట్మెంట్లో మన పితరుడైన మన తండ్రి అయిన అబ్రహాము 12వ అధ్యాయంలో
తన తండ్రి ఇంటిని వదిలిపెడుతున్నాడు. ఎందుకొరకు తెలుసా? అతడు బ్లెస్ కావడానికి. అతడు తన యొక్క తండ్రి ఇంట్లో ఉన్నంత కాలం అతనికి పిల్లలు పుట్టలే. కానీ 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు, లేచి నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, తెరాహు ఆకు సంబంధించిన అన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు, ఆ యొక్క మనుషులకు దూరంగా ఉండు, నువ్వు బయటికి రా అని చెప్పిండు. ఎప్పుడైతే అబ్రామ్ ఆ పని చేసిండో దేవుని యొక్క పిల్లరా, దేవుడు అబ్రామ్ను ఆశీర్వదించినట్టు ఈ 12వ అధ్యాయంలో చూస్తున్నాం. అక్కడ 12వ అధ్యాయంలో ఆయన తండ్రి ఇంటి పని మీద ఉన్నాడు, దీంపబడ్డాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో తండ్రి ఇంటిని వదిలిపెట్టిండు, వెంటనే బ్లెస్ అయ్యాడు. అర్థమవుతుందా? ఈ రెండింటిని కలిపి సిమిలర్గా చెప్తున్నా. నీ జీవితంలో పరలోకమందున తండ్రి నీకు పనిచేయాలంటే 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు మీద పనిచేయడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క దూత వచ్చి తాకిండు, అతని జీవితంలో మార్పు కలిగింది, జ్ఞానం ఆపరేట్ అయ్యి బ్లెస్ అయ్యిండు. ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాంకు తండ్రి ఇంటిని వదిలిపెట్టమని చెప్పిండు. వదిలిపెట్టిన దాన్ని బట్టి ఈయన బ్లెస్ అవుతూ వచ్చాడు. నీ జీవితంలో కూడా ఏదైతే వదలాలో నువ్వు కంపల్సరీ వదలాలి. వదిలినప్పుడు అన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. కొన్ని వదలనంత కాలము నీ జీవితంలో అట్లా దరిద్రం పట్టుకున్నట్టే ఉంటుంది. ఆ స్ట్రక్ అయిపోడు కానీ, ఆ థింకింగ్ కానీ, ఆ నెగిటివ్ థాట్స్ కానీ, లేకపోతే ఇంకేదో ఫ్రస్ట్రేషన్ కానీ, లేకపోతే ఇంకేదో ఆ దాన్ని నువ్వు వదిలినప్పుడు సంథింగ్ ఏదో గ్లోరీ అనేది మేనిఫెస్ట్ అయింది. మీకు సంగతి తెలుసా? నువ్వెప్పుడైతే ఆ నెగిటివ్ దాన్ని వదలకుండా నువ్వు గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటావో, నేను చెప్తున్నా, దేవుని యొక్క స్పిరిట్ పనిచేయడు, పరిశుద్ధాత్మ అభిషేకం పనిచేయడు. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. 1వ వచనం. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి అభిషేకంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక నెగిటివ్ దాని మీద ఏదైనా కావచ్చు, దాని మీద స్టిక్ అన్నప్పుడు ఎనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. కనుక మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్న యేసు ప్రభు 12 సంవత్సరాలప్పుడు తండ్రి ఇంటి పని చేసి బ్లెస్ అయ్యాడు. 12వ అధ్యాయంలో అబ్రాము తనకున్న తండ్రి ఇంటిని వదిలిపెట్టి బ్లెస్ అయ్యాడు. నువ్వు ఏదైతే వదలాలో దాన్ని వదలాలి, నువ్వు దేన్నైతే గట్టిగా పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను గురించి మీరు ఎందుకు చింతపడుతున్నారు? నేను ఈ తండ్రి పని మీద ఉంటాను, మీకు తెలియదా? తండ్రిని కూర్చిన ఆసక్తి, ఆయన ఇంటికి కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనే కీర్తనలో కూడా ఉంటుంది. అంటే 12 సంవత్సరాలకే ఆయన పని చేయడం ప్రారంభించాడు. ఈ 12 నుంచి 30 వరకు కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏది కూడా రాయబడలే. ఫస్ట్ దూతలు ప్రత్యక్షమైలు 12వ సంవత్సరాల వరకు ఏమీ లేదు. మళ్ళీ 12 నుంచి 30 వరకు ఎంత గ్యాప్ చూడడానికి ప్రయత్నించండి. ఎంతో గ్యాప్ ఉంది. 12 నుంచి 30 వరకు కౌంట్ చేయండి. ఆ ఇయర్స్ అంతా కూడా బైబిల్లో అక్కడ ఏమీ రాయబడి లేదు. కానీ 30 ఇయర్స్ అప్పుడు మళ్ళీ స్పిరిట్ చేత ఎనౌన్స్ చేయబడ్డాక సంథింగ్ ఏదో యూనిక్గా దేవుడు దూసుకొని పోయేటట్టు చేశాడు. కానీ 12 ఇయర్స్ అప్పుడు మధ్యలో బ్రేకింగ్లోనే ఆ యొక్క విజ్డమ్ అనే ఏంజలిక్ ఎనౌన్సింగ్ రిలీజ్ అయ్యి దేవదూతల జ్ఞానం అనే అభిషేకం అతని లోపల విడుదలై జ్ఞానాన్ని కలిగేసే దూతలు అతని లోపల విడుదల చేసింది కనుక ఆ విజ్డమ్తో మూవ్ అయితే పండితులు సహా ఆశ్చర్యపడ్డారు. బైబిల్లో ఒక వరం ఉంది. ఏం వరం అంటే అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఈ మనుషులకు నెంబర్లు చెప్పుడు, ఫోన్ నెంబర్లు చెప్పుడు, వాళ్ళ అడ్రస్లు చెప్పుడు, ఇది చేస్తూ వచ్చినప్పుడు పండితులు సహా ఆశ్చర్యపడతారు. ఎందుకోసం అంటే ఈ మనిషి ఎట్లా చెప్తున్నాడని. నిజంగా ఆపరేట్ అయ్యేటోళ్ళని మనం అంటే ఇట్లా కౌంట్ చేయొచ్చు, ఈ మనిషికి ఆపరేట్ అవుతుంది అని. ఇక మిగతాదంతా కూడా చాలా వరకు డూప్లికేటే కనబడుతూ ఉంటుంది. కానీ ఒరిజినల్గా ఆపరేట్ అయ్యేటోళ్ళని లెక్క పెట్టవచ్చు. ఒక మనిషి ఎవరైనా అట్లా యూనిక్గా కనుక ఆపరేట్ అయితే నేను నమ్ముతున్నా 200% అతడు ఏవైనా పోయే ఉంటాడు. ఎందుకోసం అంటే పరలోకం పోయి వచ్చినకే అట్లాంటి గొప్ప విషయాలు జరుగుతాయి. ఇక మామూలుగా జనరల్గా తల నాలెడ్జ్ అంటారు దాన్ని, అక్షర జ్ఞానం అంటే హెడ్ నాలెడ్జ్తో చేసేవాళ్ళు కుప్పలు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చెడే అంటే డూప్లికేట్ ఎక్కువ కనబడుతుంది. ఆ బ్రాండ్ ఏదైనా చూడండి, అదేమో కాస్ట్గా అది షోరూంలో అట్లుంటే దాన్ని ధరించేటోడు కొద్దిమందే ఉంటారు. కానీ దానికి సిమిలర్గా అదే బ్రాండ్ లాగా పెట్టి రోడ్ల మీద అమ్మేటోళ్ళు కుప్పల మంది ఉంటారు. అర్థమవుతుందా? కానీ దాని తేజస్సు వేరు, దాని గ్లోరీ వేరు, దేని గ్లోరీ వేరు. చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు అని పౌలు రాస్తూ వస్తాడు. కొంచెం డీప్గా చెప్పా. కనుక ఒక్కొక్క దాని తేజస్సు ఒక్కొక్కలాగుంటుంది. కనుక నీ మీదున్న ఎనౌన్సింగే
నీ కాలింగ్ని డిక్లరేషన్ చేస్తుంది. నీ మీద ఉన్న ఎనైంటింగే నీ జీవితాన్ని బ్లెస్ చేస్తుంది. నీ మీద ఉన్న ఏంజలిక్ ఎనైంటింగ్ని దేవుడు ఈరోజు ఆ ఏంజలిక్ ఎనైంటింగ్ని రిలీజ్ చేయడానికి, ఏంజలిక్ ఎనైంటింగ్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ టైం గట్టిగా షౌట్ చేయండి, దేవదూతల వల్లే నేను అభిషేకింపబడ్డ టైం. దేవదూతల ఆత్మ నా మీద పనిచేయబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఎండ్ టైంలో నాకు దేవదూతల అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు దూతల్ని మూవ్ చేసే టైం. నేను ఏంజిల్ యొక్క ఎనైంటింగ్ని నేను కలిగి ఉండబోతున్నా. నీకు ఏలియా స్పిరిట్ గురించి చెప్పా, ఎలీసా స్పిరిట్ గురించి చెప్పా, లేకపోతే మోషే స్పిరిట్ గురించి చెప్పా. వీళ్ళందరూ పరిశుద్ధులు, ప్రవక్తల ఆత్మల అభిషేకాలు మీ మీద పనిచేస్తూ వచ్చాయి బైబిల్ ప్రకారం. కానీ ఇప్పుడు చెప్పేది కొత్త బిగినింగ్ చెప్తున్నా, ఇంత మాట మనుషులకు తెలియజెప్తున్నా. దేవదూతల అభిషేకము మీ మీద పని చేయబోతున్నది. ఇది ప్రాఫిటికల్ వర్డ్. ఏంజిలిక్ యొక్క ఎనైంటింగ్ మీ మీద రిలీజ్ కాబోతుంది. 12 years అప్పుడు యేసు ప్రభు యొక్క దేవుని యొక్క దూత అతని లోపల జ్ఞానం ఇచ్చే విజ్డమ్ నిచ్చే ఏంజిలిక్ ఎనైంటింగ్, ఏంజిల్ యొక్క ఆఫ్ ఈజ్ విజ్డమ్ నీ లోపల రిలీజ్ కాబోతుంది. ఆయిల్ వచ్చినప్పుడు ఏదైనా అంటిస్తే ఆగదు, అక్కడ ఆయిల్ ఉన్నప్పుడు జారిపోతుంది. అంతే, ఆయిల్ని నేను రిలీజ్ చేస్తున్నా దేవుని యొక్క వర్డ్ తోటి. ఆయిల్ వచ్చినప్పుడు ఎక్కడ స్టిక్ అయినా దాంట్లోంచి ఫ్రీ అవుతున్నావు. అది ఏదైనా కావచ్చు, నీ హస్బెండ్ కావచ్చు, నీ వైఫ్ కావచ్చు, నీ చిల్డ్రన్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే నీ చిల్డ్రన్స్ కావచ్చు, ఎక్కడైనా ఈ డెలివరెన్స్ రిలీజ్ అవుతుంది. కారణం ఏంటంటే ఆయిల్ అన్నది ఫ్లో అవుతుంది. ఆయిల్ ఎనైంటింగ్ సైన్ కాబట్టి దేవుని యొక్క దూతలు ఆ యొక్క ఆయిల్ని మీ మీద రిలీజ్ చేస్తున్నారు. కనుక హల్లెలూయా, ఆ యొక్క ఆయిల్ని రిలీజ్ చేస్తున్నారు. నేను ఆత్మ దర్శనంలో చూస్తున్నా మాట, నేను ఆత్మ దర్శనంలో చూస్తున్నా. ప్రతి ఒక్కరి మీద నా ప్రోగ్రామ్ చూసి టీవీలో చూసేవారు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసేవారికి దేవుని యొక్క దూతలు వచ్చి అభిషేకాన్ని చేస్తున్నారు. అర్థమవుతుందా? ఆ యొక్క విజ్డమ్ని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు నుంచి విజ్డమ్లో నడవబోతున్నావు. విజ్డమ్ స్ట్రెంత్ని ఇవ్వబోతుంది. దేవుని యొక్క పవర్ రిలీజ్ అయినట్టు నేను ఫీల్ అవుతున్నా. 12 సంవత్సరాలప్పుడు యేసు ప్రభుకి దేవుని యొక్క ఏంజిల్స్ వచ్చి ఏంజిల్ యొక్క విజ్డమ్ రిలీజ్ చేయబట్టే అతడు అంతగా మార్పు చెంది ఆ యొక్క విజ్డమ్లో మూవై ప్రజలను ఆశ్చర్యపరిచాడు. 12వ అధ్యాయంలో అబ్రాహాము తనకున్న నెగిటివ్ రోల్ని వదిలిపెట్టబట్టే అతడు బ్లెస్ అయ్యాడు. అక్కడ యేసు ప్రభు కూడా అట్లా చేయబట్టే ఆయన బ్లెస్ అయ్యాడు. మనం కూడా మన యొక్క జీవితంలో ఆ విధంగా చేసినప్పుడు గొప్ప బ్రేక్ త్రూ అన్నది స్టార్ట్ అయిపోద్ది. ఇది జీవితం ఉన్నంత కాలము మనం వదలాల్సినవి కొన్ని వదులుతూనే ఉండాలని, నేనైనా మీరైనా ఎవరికైనా ఇది జరుగుతూనే ఉంటుంది. చూడండి, గమనించాలి. ఇక్కడ మీరు ఎంత ప్రవచించినా, ఎంత అభిషేకం చేసినా, ఎంత వాడబడుతున్నా, ఎన్ని పరలోకాలు పోయినా ప్రతి దినము దేవుని దగ్గరికి పోయినప్పుడు కొత్త అభిషేకాన్ని ఇస్తూనే ఉంటాడు. ఎందుకోసం అంటే డైలీ ప్రాసెస్. బాడీ తింటేనే శక్తి పొందుద్ది, అట్లనే స్పిరిట్లో తింటంటేనే బలపరచబడతాం. ఇప్పుడు చెప్పిన దానికి సిమిలర్గా కొంచెం ఇంకా డెప్త్లోనికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ బైబిల్స్ ఓపెన్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు. ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడ్డదంటే 8వ వచనంలో, స్టెఫెను కృపతోనూ బలంతో నిండుకొని ప్రజల మధ్య గొప్ప సూచక్రియలు మహత్కారాలు చేస్తూ వచ్చిండు. అయితే అక్కడ స్టెఫెన్ యొక్క మాటల్ని చాలామంది వ్యతిరేకిస్తూ వచ్చిండ్రు. అర్థమవుతుందా? వ్యతిరేకించినప్పుడు 10వ వచనంలో ఏం రాయబడ్డదంటే, మాటల యందును అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అర్థమవుతుందా? వీళ్ళు ఏమంటున్నారు? ఇంకా మోషే మీద, దేవుని మీద వ్యతిరేకంగా ఇతడు మాట్లాడట మేము వింటిమి అని చెప్పుకుంటున్నారు. స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయినాట. ఇక్కడ స్టెఫెన్ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క గ్రేస్ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో ఇక్కడ బలమైన మాట ఉన్నది. అతడు ప్రేరేపించిన జ్ఞానము, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయినాట. ఈ యొక్క 6వ అధ్యాయంలో కూడా ఏంజిలిక్ యొక్క విజ్డమ్ ఇతని లోపల పనిచేసింది. మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క 6వ అధ్యాయంలో స్టెఫెన్లో ఏంజిల్ యొక్క విజ్డమ్, ఏంజిల్ యొక్క జ్ఞానం, దైవదూతల జ్ఞానము, దేవదూతల అభిషేకము, ఏంజిలిక్ యొక్క విజ్డమ్ ఇతని లోపల ఆపరేట్ అయింది. కనుక ఇతడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా
ఎదిరించలేకపోయినాట. అట్లనే సేమ్ అంతే, నిజంగా దేవుని యొక్క స్పిరిట్ మన లోపల రేజ్ అవుతున్నప్పుడు ఎన్నో నెగిటివ్ రోల్స్ వస్తాయి. ఆ నెగిటివ్ రోల్స్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత రివర్స్ మాట్లాడినా, ఒక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఒక పనికిరాని దాన్ని పట్టుకొని ఇది పనికొత్తది అని ఎంతసేపు మన నోరు వాగినా అది పనికిరాందే. ఒక పనికొచ్చేదాన్ని పట్టుకొని ఇది పనికిరాని కొన్ని కోర్ల సార్లు చెప్పినా అది పనికొచ్చేదే. అట్లనే స్టెఫెను మోషకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతానని చెప్తాను. ఎందుకోసం? ఆ రోజుల నుంచే ఉన్నది. కానీ నిజంగా ట్రూత్ ఏం తెలుసా? స్టెఫెన్ని ప్రేరేపించిన ఆత్మ, అతడు అగుపరిచిన జ్ఞానాన్ని ఎవ్వడు కూడా ఎదిరించలేకపోయినట. ఎందుకోసం? ఏంజలిక్ యొక్క విజ్డమ్ అతని లోపల పనిచేస్తుంది. ఇంకా 15వ వచనం చదువుతున్నా. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఎంత క్లియర్గా చూపెడుతున్నా చూడండి. 15వ వచనంలో మళ్ళీ అవుతున్నా. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూసిండ్లు, కోపంగా చూసిండ్లు. అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. సేమ్ స్టెఫెన్ మీద కూడా ఏంజిల్ యొక్క విజ్డమ్ అన్నది అతని లోపల పనిచేసింది కనుక దేవదూతల ముఖము లాగా అతని ముఖం ప్రకాశించిందట. ఇక్కడ డీప్కి వెళ్తా. మీరు ఎప్పుడైతే ఏంజిల్స్ తోటి కలిసి దేవుని యొక్క బిళ్ళరా దేవుని దగ్గరికి మాట్లాడు వచ్చుడు పోగుడు చేస్తూ ఉంటారో, సేమ్ మీరు కూడా దేవుని యొక్క దూతల్లాగానే మీ ముఖం ప్రకాశిస్తుంది. అందుకే ఎప్పుడైతే మీరు అన్య భాషల్లో ఎక్కువగా మాట్లాడి ఈ దేవుని యొక్క దూతలతో ఎక్కువైతే మీరు మాట్లాడుతూ ఉంటారో, భాషలతో మాట్లాడుతూ ఉంటారో, మీ ముఖం ప్రకాశిస్తుంది. అంతేకాదు ఆ ఏంజిలిక్ యొక్క విజ్డమ్ పనిచేస్తుంది. ఆ ఏంజిల్ యొక్క విజ్డమ్ మీ లోపల పనిచేసిందంటే మీరు మాట్లాడే మాటలు, మీరు మిమ్మల్ని లోపల పనిచేసే ఆత్మను ఎవ్వరు కూడా ఎదిరించలేరు, ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే ఆ బోల్నెస్ వేరు, ఆ చెప్పుడు వేరు, ఆ రెవల్యూషన్ వేరు, ఆ మేనిఫెస్టేషన్ వేరు, ఆ కన్ఫర్మేషన్ చేసేదే సమ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రాఫెట్ అంటే ఎవరు తెలుసా? గుర్తుపెట్టుకోండి. ముందు పెట్టుకునే వ్యక్తులు ప్రాఫెట్ కాదు, కానీ వాళ్ళు చెప్పింది మీ జీవితంలో స్థిరపరచబడతా ఉంటుంది చూడు, వాళ్ళు ప్రాఫెట్స్ అంటే. అర్థమవుతుందా? అందుకే చాలా చోట్ల ఏలియన్ వచ్చి పిలిచిండు, దైవజనుడా రాజు రమ్మంటాడు, రాజు నీకు ఆజ్ఞాపిస్తాడు అని కొంచెం ప్రౌడ్గా అనగానే, నేను నిజంగా దైవజనునైతే యెహోవా ఆజ్ఞ నేను దయించును గాక, వెంటనే ఏంగిల్ వచ్చి మొత్తేసిండు. ఏం మాట్లాడిండో అదే మేనిఫెస్ట్ అయింది, అదే జరిగింది. దేవుని యొక్క దైవజనుడు ప్రవక్త యొక్క మాటలు విత్తనాలు లాంటివి. అవి మీ ఆత్మలో చల్లబడతాయి. అవి నీళ్ళ మీద చల్లబడ్డప్పుడు అవి తగిన కాలమందు ఆహారం అవుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నా ప్రవచనం ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి, నా వాగ్దానాలు ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి? మీకు ఒక మాట చెప్తున్నా, నేను ప్రవచించే ప్రవచనాలన్నీ కూడా నీ యొక్క హృదయంలో నీటి మీద విత్తనాలు చల్లినట్టుంటాయి. అవి తగిన కాలమందు పంటను దేవుడు సమకూర్చినట్టు దేవుడు తయారు చేస్తాడు. అంటే మీకు ఇంకా లోపలికి పోయి చెప్పాలంటే ఇదే తగిన సమయం, ఇదే తగిన కాలం. ఈ టైంలో ఏంజిల్ ఆఫ్ ఈజ్ విజ్డమ్ మీ లోపల పనిచేస్తుంది. స్టెఫెన్లో పనిచేసింది. పనిచేయగానే అతని యొక్క ముఖము తేజస్సుతోటి దూతలాగా మెరిసిపోయింది. ఇక్కడ మీరు గమనించాలి, దూతలాగా మెరిసింది అతని ముఖం, దేవునిలాగా మెరవలే. దేవుడు వేరు, దేవుని దూతలు వేరు. అది నేను అర్థం చేసుకోవాలి. మీరు పరిశుద్ధాత్మ అభిషేకము మనకు అనుగ్రహింపబడ్డప్పుడు మనము మన యొక్క ఎనైంటింగ్లో ఇంక్రీజ్ అయ్యి స్టెప్స్ పెరుగుతూ ఉంటే ఆ ఆత్మదేవుడే డైరెక్ట్గా ఏంజిల్స్ లాగా మనకు ఏంజిల్ యొక్క స్పిరిట్ తోటి అభిషేకం చేస్తాడు. ఇప్పుడు స్టెఫెన్ యొక్క దేవదూత అభిషేకం విజ్డమ్ అతని లోపలికి వచ్చినప్పుడు దేవుని లాగా మెరిసినట్టు లేదు, దేవుని దూతలాగా మెరిచిండు. లోపల పోయి చెప్తున్నా, దేవుడు తన దూతలాగా ముఖాన్ని మెరిపింపజేసిండు అంటే స్టీవెన్కి అది దేవుని యొక్క దూత యొక్క అభిషేకమే. అంటే దేవుని యొక్క దూతల అభిషేకము, దేవుని యొక్క దూతల జ్ఞానాన్ని దేవుడు మనుషులకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ దూతల్ని ఇప్పుడు మన కొరకు మూమెంట్ చేసే టైం అని ఫస్టే ప్రవచించా. దాని ప్రకారమే ఆ ప్రవచనం ప్రకారం వెళ్తున్నా. అంటే ఏంజిల్ ఆఫ్ ఈజ్ విజ్డమ్ను మన యొక్క జీవితంలో ఆపరేట్ అయినప్పుడు మన ముఖాలు కూడా దూతల్లాగానే మెరిసిపోతాయి. మనము దూతల్లాగానే అదే గ్లోరీని రిలీజ్ చేస్తాం. నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఎట్లున్నావో నాకు తెలియదు, కానీ నీ ముఖంలో మాత్రం ఆ దేవుని యొక్క తేజస్సు ఉంటుంది. కనుక దేవదూతల ముఖంలాగా స్టెఫెన్ యొక్క ముఖం
మెరిసిందట. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే ఎవరైతే దేవుని యొక్క ప్రెజెన్స్ ఎనైంటింగ్లో నాంతా ఉంటారో, ఎవరైతే లోపలికి డెప్త్గా వెళ్తూ ఉంటారో వాళ్ళు షైన్ అవుతారు, వాళ్ళు ప్రకాశిస్తారు. వాళ్ళు ఏంజిల్స్ లాగా గ్లోరీ వాళ్ళ మీద ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక ఇది ప్రకాశించాలి అంటే లోపలేదో ఉండాలి, లోపలేదో తీసుకుంటే లోపల ప్రకాశం స్టార్ట్ అవుతుంది. ఆ గ్లోరీ అన్నది, ఆ చెరిజ్మ అన్నది సంథింగ్ ఏదో స్పెషల్గా ఉంటుంది. కనుక మనకిష్టమైనప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మనం మంచిగా తయారవుతాం. అది మన స్వేచ్ఛ, అది మన స్వతంత్రం, అది మన ఫ్రీడమ్. లాస్ట్ టైము చెప్పి వదిలేసిన దాన్ని. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది లోపల ఉన్న తేజస్సు బయటికి వస్తున్నది అని అర్థమవుతుందా? నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు సత్యము మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు నా ముఖానికి ఇంత పౌడర్ కూడా వేయలే, నేను డైరెక్ట్ స్నానం చేసిన వచ్చి కెమెరా ముందు మీకు వాక్యాన్ని బోధిస్తున్నా. అంటే చూడండి, గమనించండి, నేను దేనికోసం అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే మీకు అర్థం కావాలి. లోపల నుంచి వచ్చే తేజస్సు ఇది మీకు ప్రకాషన్ ఇస్తుంది, బైబిల్లో ఉన్నది. అది దైవిక జ్ఞానం, స్టీవెన్ మీద ఎనైంటింగ్ పనిచేసింది. ఏంజిల్ యొక్క గ్లోరీ, ఏంజిల్ యొక్క అంటే అర్థమై చెప్పాలంటే విజ్డమ్ ఆపరేట్ అయింది. అందుకే అతని మాటను ఎవ్వడు కూడా ఎదిరించలేకపోయినలో. కొంచెం అటుపై ఇటు వద్దాం. అందుకే సామెతల్లో సొలొమోను తన జ్ఞానం కోసం రాస్తూ వచ్చాడు. అందుకే పిల్లల్ని ఊకే సామెతలు చదవమంటారు. నేను వయసు ఉన్నప్పుడు ఊకే సామెతలు చదవటాన్ని ఎందుకొరకంటే అది విజ్డమ్ మనకి ఇచ్చేస్తుంది, అది విజ్డమ్లో మనం నడిపిస్తుంది. అందుకే ఆ సామెతలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, అందులో లెమియేలు దేవుని యొక్క దూత పనిచేస్తూ వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, సామెతలు ప్రావర్బ్స్లో లెమియేల్ అనే ఏంజిల్ పనిచేసి తన యొక్క విజ్డమ్ను రిలీజ్ చేసిండు. లెమియేలు అర్థమవుతుందా? లెమియేలు యొక్క దైవోక్తి అంటే దేవుని యొక్క దూత, లెమియేలు యొక్క విజ్డమ్ ప్రోవర్బ్స్లో సామెతల్లో విడుదలైంది. కనుక లెమియేల్ యొక్క ఏంజిల్ యొక్క విజ్డమ్ స్పిరిట్ రిలీజ్ అయ్యి సొలొమోన్లో ఆ జ్ఞానం పనిచేసి యూనిక్గా రాసాడు. అందుకే మనం వాటిని చదివినప్పుడు ట్రమెండస్గా మనం ఫీల్ అవుతాం. ఆ విజ్డమ్లో మనం మూగడానికి ప్రయత్నిస్తాం. కనుక జ్ఞానము దయ్యం చేతిలో పడనీయదు. అది ఇహలోక జ్ఞానం కాదు, దేవుని యొక్క దూతల జ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానం. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక ముందు జ్ఞానం వస్తుంది. అందులో మెట్లు ఎక్కుకుంటా వెళ్తా అంటే దేవుని యొక్క దూతల యొక్క జ్ఞానం మన లోపల ఆపరేట్ అవుతుంది. ఇది యేసోపులో కూడా దేవుని యొక్క విజ్డమ్ పనిచేసింది. అంటే ఏంజిల్ అక్కడ కూడా వస్తాడు, వచ్చి ఆయనకు విజ్డాన్ని ఇచ్చినట్టు ఆ యొక్క ఏంజిల్ యొక్క విజ్డమ్ యేసోపులో కూడా పనిచేస్తూ వచ్చింది. కనుక విజ్డాన్ని కలిగజేసే దేవుని యొక్క దూతల్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీలలో విడుదల చేస్తున్నా. మీ పిల్లలు 12 సంవత్సరాలప్పుడే పట్టబడి ఇంకా టీనేజ్లోకి వెళ్ళకముందే సంథింగ్ యూనిక్ పవర్ని కలిగి ఉంటారు. కనుక గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నువ్వు అనుకున్నట్టు అల్లరిగా లేకపోతే ఇంకేదో దరిద్రంగా వాళ్ళ జీవితాలు ఉండవు. వాళ్ళు చాలా బ్లెస్సెడ్ పర్సన్స్. విను దూతల గురించి, నువ్వు అభిషేకం గురించి, నువ్వు ఎట్లా పనిచేస్తారో విను. శత్రువు నాశనం అయిపోయేది విను. నీ రోగము షుగరు నుంచి బయటకు వచ్చేది విను. ఆ యొక్క థైరాయిడ్ మెడిసిన్ లేకుండా హీలే. నేను చెప్పే మెసేజ్ నేను చెప్తే ఎంకరేజ్ అవుతుంది, డెమాన్స్ట్రేషన్ అవుతుంది, పవర్ రిలీజ్ అవుతుంది, నీ ఐస్ ఓపెన్ అవుతాయి, దేవునితో కనెక్ట్ అవుతావు. భారతదేశంలో కూడా ఇట్లాంటి ప్రవక్తలు ఉన్నారా అని నిజంగా ఫారినర్స్ స్టన్ అయిపోవాలి. ఫారినర్స్ దేని స్టన్ అవుతుంది తెలుసా? మేము పంపించిన అన్నీ కూడా తీసుకొని మిస్యూజ్ చేస్తాలని వాళ్ళు స్టన్ అవుతారు. కానీ వాళ్ళు ఇట్లా స్టన్ కావాలి. ఎట్లా స్టన్ కావాలంటే అరే ఇంత యూనికా, ఇంత నా చర్చ్కి ఎంతమంది వచ్చిందో ఇప్పటికి, నేను ఎంతమందిని కలిసిన లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాతో ప్రేయర్ చేయించుకొని ప్రాఫెసీ తీసుకొని వెళ్తారు. ఎందుకోసం అంటే ఈ యొక్క మనిషిలో సంథింగ్ ఏదో గ్లోరీ ఉందని వాళ్ళు విట్నెస్ ఇస్తారు. ఎన్ని నోరులు వచ్చినాయో, ఎన్ని నోటి సాక్ష్యాలు నా గురించి పలికినాయో. ఎందుకోసం అంటే నేను చేసేది వాళ్ళకి అవగాహన వచ్చి ఈ గిఫ్ట్స్ గురించి నేను చెప్పే వీటి గురించి వాళ్ళు నిజంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే యూనిక్గా లోపల డెప్త్గా చెప్తున్నా కనుక దేవుని యొక్క బిడ్డలారా, వీటిని మరలా వింటే మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, మీరు మార్పు చెందుతారు, మీ పిల్లలు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. ఈ భూమి మీద రాజుల్లాగా రాణుల్లాగా దీంపబడతారు. నేను చెప్తా, ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? స్త్రీల గురించి చెప్తున్నా, నిన్ను సౌందర్యం గల రాణిలాగా నిన్ను ఆశీర్వదిస్తాట. అంటే నీకు బ్యూటీని ఇస్తాడు, నీ స్పిరిట్లో నిన్ను క్వీన్ లాగా చేస్తాడు. అర్థమవుతుందా? బ్యూటీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేది. కనుక పిచ్చిగా ఉండొద్దు, మంచిగా దూసుకోండి, మంచిగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి, మంచిగా ఉండండి. పిచ్చోల్లాగా ఉండొద్దు. మీరు క్వీన్స్, మీరు సౌందర్యాన్ని, బ్యూటీని దేవుడు క్వీన్స్ లాగా
చేస్తాను. ఏస్కేల్ గ్రంథాలు దేవుడు చెప్పాడు కనుక దేవుడు అట్లాంటి గ్లోరీని, అట్లాంటి చరిస్మను మీకు వేయడానికి ఇష్టపడుతున్నాడు. స్టెఫెన్ యొక్క ముఖము దేవదూత వలె ముఖం వలె మెరిసింది. దేవునిలా కాదు, దేవుడు వేరు, దేవుని దూతలు వేరు. దేవునిలాగా మెరిసిందనే దేవుడు రాష్ట్రోడుగా, మరి దేవునిలాగా నాలాగా మెరిసిందని రాయలే. దూతలు, దేవుని దూతలాగా మెరిసిందంటే దూతల అభిషేకము దేవుడిచ్చేండు అని అర్థమవుతుందా? అది ఇది కలపకండి. దేవుడే రకరకాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఇక మళ్ళీ అడిపోకండి. ప్రవక్తలు, అపోస్తులు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు, ఎట్లనో రకరకాలు, మళ్ళీ ఒక్కడే. సేమ్ అండి. కాలు, చెయ్యి, ముక్కు, నోరు, ఇంకా ఇవన్నీ పార్ట్స్ కలిపితే ఒక్కడు అని. ఏదాని పార్ట్ అదే, ఏదాని గ్లోరీ అదే. నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు, ఏవేవో ఉన్నాయి కదా, అన్నీ వేరు. మళ్ళీ అన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నాయి. అట్లే ప్రతిదీ వేరే. కనుక ఏంజిల్ యొక్క విజ్డమ్ని దేవుడు స్టెఫెన్కి అనుగ్రహించి ఏంజిలిక్ యొక్క విజ్డమ్ చేత ఎనైన్ చేసిండు. అందుకే స్టెఫెన్ యొక్క ముఖం మెరిసింది. యేసు ప్రభుకు 12 years అప్పుడు ఏంజిల్ అపియర్ అయ్యి ఆ ఏంజిల్ యొక్క విజ్డమ్ని రిలీజ్ చేసాడు. అందుకే ఆ 12 years అప్పుడు మనుషులకు మతిపోయే మాటలు చెప్పిండు. వాళ్ళు వేసే ప్రశ్నలకు ఈజీగా జవాబు ఇచ్చాడు. అందుకే 12వ అధ్యాయంలో అబ్రహామునకు దేవుడు చెప్పిండు, నీకు ఈ 12th chapterలో ఏదో జరుగుద్ది, నువ్వు వదిలేయి దీన్ని. వెంటనే పిల్లలు పుట్టిండ్రు తన ఇంట్లో వదిలిపెట్టినాక. ఇప్పటిదాకా ఆయన పిల్లలమే మనం. అర్థమవుతుందా? అన్నీ కలిపి చెప్పా. కనుక ప్రతిదీ కూడా క్లియర్గా ఉండండి. ఇందులో ఇంకా కొంచెం లోపలికి వెళ్తా. ఈ యొక్క నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చూస్తే ఇక్కడ మోషే యొక్క ముఖము మెరిసినట్టు రాయబడ్డది. యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే మోషే దేవుని యొక్క బిడ్డలారా ఈ 34వ అధ్యాయంలో ఆ రాతి పలకలను సీనాయి పర్వతం మీద తీసుకొని వచ్చిండు. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు పట్టుకొని వచ్చిండు. ఓకే, వచ్చినప్పుడు ఏమైందంటే దేవుని యొక్క దూత ద్వారా ఈ 10 ఆజ్ఞలు రాయబడ్డట్టు ఇక్కడ ఉన్నది. ఓకే, ఈ యొక్క దూతలు రాయబడ్డ ఈ 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పుడు ఆ సీనాయి పర్వతం దిగుతున్నప్పుడు అతని ముఖము మెరిసిపోయిందట. మీకు చూడండి, నేను 34వ అధ్యాయము 29వ వచనంలో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే మీద ఉండెను. అతడు ఆ కొండ మీద దిగి వచ్చుండగా అతడు మాట్లాడుచున్నప్పుడు తన మొక్క చర్మము ప్రకాశించెను. ఓకే, దీనికి సిమిలర్గా ఇంకా నేను కొన్ని వాక్యాలు మీకు చూపించడానికి ఇష్టపడతా. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. తగ్గిపోచున్న మహిమ గలదై ఉండిన ఎడల పలుకుతున్నది మరి ఎక్కువగా మహిమ గలదై ఉండును. అదే 12వ వచనంలో తగ్గిపోచున్న మహిమ యొక్క అంతము ఇజ్రాయిలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనేను. ఇదొకటి. ఇంకా నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నా. నా దగ్గర చాలా బైబిల్స్ ఉన్నాయి. నేను చూపించడానికి ఇష్టపడుతున్నా. అంటే నా మీన్ ఏంటంటే ఆ యొక్క ఏంజిల్, దేవుని యొక్క దూత ఆ రాతి పలకల మీద రాయబడ్డ దేవుని యొక్క వాక్యాన్ని మోషకి ఇచ్చినప్పుడు, మోషే సీనాయి పర్వతాన్ని దిగి వస్తున్నప్పుడు అతని యొక్క ముఖము కూడా మెరిసిపోయింది. అట ఎట్లా మెరిసింది? అర్థమయ్యే భాషలు చెప్పాలంటే దూత అతనికి ఇచ్చినప్పుడు దూతలాగానే మెరిసిపోయింది అతని ముఖం కూడా. ఆ కాన్సెప్ట్ కోసం ఇది నేను చదువుతూ చూపెడుతూ వచ్చా. ఇంకా మీకు నేను చూపెడుతూ వస్తున్నా. దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనంలో నేను చదువుతున్నా. ఏమనంటే క్లియర్గా ఉంది ఇక్కడ కూడా. ఏమనంటే ఇతడు ఐగుప్తులో ఎర్ర సముద్రంలో 40 ఏళ్ళ అరణ్యంలో మాత్కర్యంలో సూచక్రియలు చేసి తోడుకొని వచ్చాను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ లోపల సోదరులు పుట్టించును అని ఇజ్రాయెల్తో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులు అరణ్యంలో సంగమందు ఉండినను వారికి ఇచ్చిన జీవవాక్యం తీసుకొచ్చిన వాడు ఇతడే. అంటే ఇక్కడ కూడా ఉంది ఏమనంటే దేవదూత ద్వారా మన పితరులతో దేవదూత ద్వారా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మోషకి అనుగ్రహింపబడ్డది అన్నది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది దిగి వచ్చేటప్పుడు ఏమైంది? అతని ముఖము దేవదూత ముఖం వలె మెరుస్తూ వచ్చింది. మోషే 40 రాత్రింబగలు 40 డే అండ్ నైట్ దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏంజిల్స్ అపియర్ అయ్యాడు. అర్థమై ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యాడు కదా, వాళ్ళతో కమ్యూనికేషన్స్ వచ్చాయిగా, వాళ్ళతో మాట్లాడాడు కదా. మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నా, ఎవరు తెలియదు, నా ప్రాఫిటిక్ స్కూల్లో చెప్పండి. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మోషే నత్తి పెదవులతో నత్తి నోటి మాంద్యం గలవాడు. అంటే
ఆ నోటి మందం గలవాడు అంటే తడబడుతూ మాట్లాడేవాడు అని బైబిల్ సెలవుస్తుంది. అందుకే దేవుడు ఏం చెప్పిండంటే అహరోను నీకు నోరుగా ఉంటాడని చెప్పాడు. దీన్ని దేవుడు నాకు చెప్తే అసలు బ్లూ అంతే ఇట్లా భూమి అవుతాడు. చూడండి, గమనించండి. అతడు నత్తి పెదవులు అంటే నోటి మాంద్యం గలవాడు అని బైబిల్లో ఉంది. ఓకే, అహరోను తనకు నోరు ఉంటాడు. దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తాను. కొత్త నిబంధనకు వచ్చరికి ఏంటంటే మోషే నోటి మాంద్యం గలవాడై ఉన్నప్పుడు అహరోను తనకు నోరుగా ఎట్లా ఉన్నాడో, పాత నిబంధనలు ఇది ఎట్లా జరిగిందో కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు అహరోను మోషే కలిస్తే దేవుని యొక్క గ్లోరీ మేనిఫెస్ట్ అయింది. కొత్త నిబంధనలో భాషలతో మాట్లాడువాడు నత్తి పెదవులతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, నత్తి వారి పెదవుల ద్వారా నేను మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క నత్తి పెదవులు అంటే నత్తి భాషలు. ఆ భాషలు ఎప్పుడైతే ఇంటర్ప్రిటేషన్ చేసుకోబడతాయో అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే భాషలకు అర్థం చెప్పే శక్తితోటి ఎప్పుడైతే ఇంటర్ప్రిటేషన్ చేస్తామో మోషే నత్తి పెదవులతోటి అంటే అన్య భాషలతో మాట్లాడాడు. అహరోను దాన్ని ఇంటర్ప్రిట్ చేసిండు అంటే ఇంటర్ప్రిటేషన్ చేసే గిఫ్ట్. ఆ భాషలకు అర్థం చెప్పే శక్తితో మాట్లాడంగానే ఇజ్రాయిల్ వినంగానే ట్రమెండస్గా గ్లోరీ మేనిఫెస్ట్ అయ్యి ప్రత్యక్ష గుడారం కట్టబడి వాళ్ళు బ్లెస్ అయిపోయారు. నేను సంథింగ్ ఏదో గ్లోరీని చూస్తున్నాను నా మీద. అట్లనే కొత్త నిబంధనకు వచ్చేవారికి మనం భాషలతో నత్తి పెదవులతో యెషయా చెప్పినట్టు అంటే నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడతాను, చాలామంది మాట్లాడతారు. ఆ భాషలు మాట్లాడి కి హక్కు తహస్సు కెత్తి చూడండి పత్తుంత అత్తు రత కమాత నత్తి భాషలు అట్లా వచ్చినప్పుడు వాటిని మాట్లాడే కాదు, అహరోను ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ చేయగానే వెంటనే పవర్ మేనిఫెస్ట్ అయింది. అందుకే భాషలతో మాట్లాడేవాడు తన ఆత్మకు క్షమాభివృద్ధి కలిగేస్తున్నాడు, కానీ ఇంటర్ప్రిటేషన్ చేసేవాడు ఇంకొకరికి క్షమాభివృద్ధి కలిగేస్తున్నాడు. అంటే ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే చేయబడుతుందో వెంటనే డెమాన్స్ట్రేషన్ అవుతుంది, అంటే అది కనబడుతుంది. అది మనం మాట్లాడేటప్పుడు భాషలో మనకే కనబడుతుంది, ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఇది టన్ను కూడా కనబడుతుంది. అందుకే భాషలతో మాట్లాడువాడు కంటే అర్థం చెప్పేవాడే చాలా ముఖ్యమైన ఉంటుంది. ఎందుకంటే అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడు అందరికీ అర్థమైంది కనుక దేవుని యొక్క మహిమ అందరి మీద కూడా దిగొస్తుంది. అర్థం కాకపోయినా దేవుని యొక్క గ్లోరీ దిగొస్తుంది. బట్ అండర్స్టాండ్ అయినప్పుడు అదొక చరిజ్మా. ఎందుకోసం అంటే అర్థమైంది కాబట్టి. అర్థమవుతుందా? తెలుగులో ప్రార్థన చేసినప్పుడు వినడానికి కాదు, వింటాడు. కానీ గుర్తుపెట్టుకో, మంచి బలమైన మాట చెప్తాను, అద్దరిపోయే మాట చెప్తాను. తెలుగులో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏమేమి ప్రార్థన చేస్తానో దయ్యం వింటాడు. విని నువ్వు చేయాల్సినవి చెయ్యకుండా నువ్వు విన్నప్పుడు ఏమైందంటే గమనించు, వాడు విని ఏం చేస్తాడంటే నిన్ను ఆటంకపరుస్తాడు. కానీ మేము భాషల్లో ప్రార్థన చేసినప్పుడు వాడికి అర్థం కాదు కాబట్టి జుట్టు విక్కుంటాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. అది నేను చెప్పదలుచుకుంది. మనం మాట్లాడేది మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు జుట్టు విక్కపోతే ఏం చేస్తాడు? అసలు అర్థం కాదు, కన్ఫ్యూజ్ చేస్తాం మనం డెవిల్స్ని. అందుకే అన్నోన్ టంగ్లో మనం మాట్లాడటంలో పవర్ ఉంటుంది. అయితే మోషే ఇప్పుడు చూడండి, ఈ సీనాయి పర్వతం మీద 40 రాత్రింబాలు భాషల్లో మాట్లాడినప్పుడు దేవదూతలు వచ్చి అతనికి వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఏమైపోయిందంటే అది పట్టుకొని వచ్చినప్పుడు అతని ముఖమాట దేవదూతల వలె ప్రకాశించిపోయింది. దేవుని యొక్క దూతలాగానే అతని ముఖం కూడా ప్రకాశిస్తున్నప్పుడు ఆ మహిమ వాళ్ళు చూడలేక వస్త్రాలను కప్పుతూ వచ్చేలాట. వాళ్ళ మీద కప్పుడు కాదు, ఈరోజు కూడా వీళ్ళ మీద ముసుకుందట. ఒకడు దేవుని యొక్క స్పిరిట్ చేత నింపబడ్డ లాంగ్వేజ్ని, ప్రవచనాలని, సూచక్రియలని, మాత్కరాలని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకో, వాని తల మీద వాని ఆత్మ మీద ముసుగు ఉన్నట్టే, చీకటి అది గ్రహింపకుండా ఉంటున్నది. అందుకే అర్థమవుతుంది తెలుసా, కీర్తనలు 23వ కీర్తన 91వ కీర్తన ఈ రెండే అప్పచెప్పుడు కాదు. కొన్ని బైబిల్లో కొన్ని చాప్టర్లు టైం లేదు ఇట్లా చెప్పి పడతా వర్స్ నుంచి నోటితోటి. ఇప్పుడు జాన్ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, ఆ ఫస్ట్ వర్స్ నుంచి నేను చూడకుండా చెప్పేస్తూనే ఉంటా. ఎందుకోసం అంటే కొన్ని చాప్టర్లు అట్లా కంటత పట్టుకొని నేర్చుకున్నాం వాక్యాన్ని. అర్థమవుతుందా? నీ ముందు చెప్పడానికి దేవునక బిళ్ళరా, నేను ఇంత షార్ప్గా నేను మాట్లాడుతున్నా, ఇంత యూనిక్గా నేను చెప్తున్నా, నేను టీచ్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఈ యొక్క వర్డ్స్ దేవునక బిళ్ళరా నా లోపల నానుతున్నాయి కనుక ఈ యొక్క వాక్యము నీ యొక్క జీవితాల్లో ఆ యొక్క గ్లోరీని స్టార్ట్ చేస్తుంది. కనుక నేను ఎప్పుడైతే ప్రవచనం చెప్పినో ఆ దేవదూతల యొక్క ఎనైంటింగ్, ఆ దేవదూతల యొక్క స్పిరిట్ నీ మీద రిలీజ్ అయిపోయి నీ ముఖం కూడా ప్రకాశిస్తుంది. కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. దేనక వెళ్ళారా ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే 91వ కీర్తన 23వ కీర్తన చదవమని నేనే చెప్పినా, నేను చదువుతా. ఇక అది చదవకపోతే లైఫే లేదు. అర్థమైందా? ఆ చదవకపోతే ఈ వైరస్లు బారిన పడ్డట్టే. అది చదవాలి. అవి ఎంత చదివితే
ఏ వైరస్ అయినా మన దగ్గర రాదు. అందుకే నా మనుషులందరికీ చదవమని చెప్తా ఉంటా. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పేందంటే అది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని చాప్టర్లు. జాన్ ఫస్ట్ చాప్టర్ నాకు పిచ్చికి ఇష్టం, బాగా ఇష్టం. కొన్ని వందల వేల సార్లు చదువుతా. అది ఫస్ట్ చాప్టర్ని ఎంత ఇష్టమో యోహాను గురించి. అర్థమవుతుందా? అది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్దను, వాక్యమే దేవుడు నేను, అవన్నీ కూడా నేను దేవుని యొక్క బిడ్డలారా ఊరికే చదువుతా ఉంటా. ఎందుకోసం అంటే బైబిల్ సెలవిస్తుంది, మన లోపల దేవుని యొక్క వాక్యం పనిచేసినప్పుడు ఆ ఏంజిల్స్ మన కొరకు అవుతారు. కనుక ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సజీవమై బలము గలగదై ప్రాణాత్మ మూలను విభజించే మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. ఆ వాక్యము దేవుని కానుంచి మన యొద్దకు వచ్చింది. ఆయన మూలంగానే సమస్తం కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనకు వెలుగై ఉండేది. ఆ వెలుగు ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుంటున్నది. దేవుని వద్ద నుంచి పంపబడ్డ ఒక మనుష్యుడు ఉండేను. హల్లెలూయా, దేవుని యొక్క బిడ్డలారా. కనుక ఆ యొక్క నిజంగా బ్యూటిఫుల్ అనాయింటింగ్, ఆ లైట్ గురించి మాట్లాడితేనే పరవశం అయిపోద్ది. సో ఆ యొక్క మోజెస్ యొక్క ముఖం ప్రకాశించింది. కారణం ఏంటంటే దూత వచ్చి మాట్లాడినప్పుడు దూతలాగానే ఆ గ్లోరీ కనబడ్డది. అందుకే చూడండి, కొంతమంది చాలామంది నేను చెప్తానా ఫేస్ ఫీచర్లనే గుర్తుపట్టవచ్చు. మీరు సింపుల్ డిజైనింగ్ చెప్తానా, ఆ ఫేస్నే తెలిసిపోద్ది ఐడెంటిఫికేషన్. వాడు దేవుని సంబంధి అయితే, ఎగ్జాంపుల్ చెప్తానా, సాధు సింధాన్ని చూడంగానే మనుషులు అంటారట, యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు కూడా ఈయనేంద్ర యేసులాగున్నాడు, యేసుప్రభు లాగున్నాడు, సమేదో ఒక లాగున్నాడు అని అంటారట. ఎందుకోసం అంటే ఆ ముఖంలోనికి ఆ తేజస్సు వచ్చేస్తుంది అంతే. ఈ యొక్క విజ్డమ్లో ఆపరేట్ అయినప్పుడు ఈ విజ్డమ్ స్ట్రెంగ్త్‌నిస్తుంది, ఈ విజ్డమ్ నీకు మనీని ఇస్తుంది. ఓకేనా? ఈ యొక్క విజ్డమ్ మళ్ళీ చెప్తున్నా, నీకు స్ట్రెంగ్త్‌నిస్తుంది. ఈ యొక్క విజ్డమ్ నీకు మనీని ఇస్తుంది. అందుకే దయ్యం ఎప్పుడు చూడండి మనీని దేవునికి ఇయ్యనియదు. ఇచ్చినా ఎవడో ఫాల్స్ ఆన్ కాడ ఇచ్చినప్పుడు నాకు ఇది కూడా చూపెట్టిన దేవుడు. చెప్తున్నా, చాలామంది విత్తనాలు ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతున్నట్టుగా కనబడ్డాయి. కారణం ఏంటంటే వాళ్ళు వేసే విత్తనాలకు హార్వెస్ట్ రావట్లే. కారణం ఏంటంటే ఆ యొక్క గచ్చ పొదల్లో లేకపోతే ఇంకెక్కడో పనికిరాని నేలలు వేసినప్పుడు, దున్నబడిన నేలలు ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా అవి ఏం చేస్తాయి అంటే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. కానీ దున్నబడ్డ నేల అంటే దాని అర్థం చెప్తున్నా, దున్నబడ్డ నేల అంటే ఒక్కొక్క పొలానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. నాది ఇప్పుడు ప్రొఫెటికల్ నేల. నాది ఎట్లా దున్నబడ్డదంటే ప్రవక్తల అభిషేకంతో దున్నబడింది. ఇందులో వచ్చి విత్తనం పడ్డది అనుకో, అది ప్రవక్తల అభిషేకమే నీ మీదికి తిరిగి వస్తుంది. నువ్వు రైట్ దాన్ని నమ్మితే రైట్ వస్తుంది, కానీ ప్రాఫిట్ దాన్ని నమ్మితే ప్రాఫిట్దే వస్తుంది. అందుకే దేవుడు బైబిల్ ఈ విధంగా సెలవుస్తుంది, ఏమనంటే గన్ షాట్ షూర్. మీరు ప్రాఫిట్స్ నమ్మినప్పుడు అభివృద్ధిని అంటారు, ఇది గ్యారంటీ. కనుక దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. విజ్డమ్లో నడిచినప్పుడు నీ ఫైనాన్సెస్లో కూడా మార్పు వస్తుంది. విజ్డమ్లో గాడ్స్ యొక్క ఏంజిల్ యొక్క విజ్డమ్ నీ లోపల ఆపరేట్ అయినప్పుడు నీ పర్సులో కూడా మనీ తేడా వస్తుంది. అందుకే సైతాన్ ఏం చేస్తాడంటే మనిషిని గుప్పిలు విప్పనీయదు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే గుప్పిలు విప్పేటట్టు ప్రేరేపిస్తాడు. అంటే ఇన్స్పిరేషన్ అవుతుంది. అది రిలీజ్ చేయగానే అబ్బా ట్రిగ్గర్ అయిపోతాడు సాతాన్, మన కడుపు మండిపోతుంది, అరే ఏం చేస్తాడు అని. అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? బ్లెస్ అవుతావు. కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఈ భూమి మీద నీవు ఏమైనా దేవుని కొరకు చేయాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. నాట్ ఫోకస్ ఆన్ ఈ యొక్క భూ సంబంధమైన వాటిని అసలు ఫోకస్ చేయొద్దు, వీటిని అసలు ఫోకస్ చేయొద్దు. మీరు ఫోకస్ చేయాల్సిందంతా దేవుని యొక్క స్పిరిట్ని, ఏంజిల్స్ని. అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే నీ యొక్క విత్తనాన్ని బ్లెస్ చేసి నీకు హార్వెస్ట్ రిలీజ్ చేస్తారు. కనుక నా ప్రోగ్రామ్ చూసే వ్యూయర్స్, లేకపోతే ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా ప్రేయర్ పార్ట్నర్స్, ఎవరికైనా హ్యాబిట్ లేకపోతే కంపల్సరీ దీన్ని ఆపరేట్ చేసుకోవడం ప్రయత్నించండి. దానివల్ల బ్లెస్ అవుతారు, దింపబడతారు. రెండు జరుగుతాయి, నీ టైస్ రిటర్న్ బ్యాక్ మళ్ళా నీకే తిరిగి వచ్చేస్తాయి, దేవుడు ఇస్తాడు. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ట్రమెండస్గా గ్లోరీ ఇచ్చాను. సూపర్ న్యాచురల్ స్ట్రెంత్ ఫేవర్ వేసిన మ్యానిఫిచ్చాలని ప్రార్థిస్తున్నాం. మీకు రక్తాన్ని ప్రోక్షించండి. ఎవరైతే విశ్వాసంతో చేపెట్టుకున్నారో వాళ్ళందరి బాగు చేయండి. మీ కళకు నీటికి బాగా తోటికి అత వెంట సూర్యుడిటి లకాటిక రుతుస ఎగీ సకతబా కొంచెమే లకాతబాతు టూ అహే హహ ఊ ఊ అగగగగ మకక బాబా బాబా డూ డ్యూటీ లక నీ మహిమ చేత నింపండి. గొప్ప అద్భుతాలు క్రియేట్ చేయండి. సూపర్ న్యాచురల్ స్ట్రెంత్ను ఫేవర్ మ్యానిఫెక్చర్స్ బిడ్డను లెక్చర్స్ దీస్ వన్నాలు తెలుసు. supernatural shalom, supernatural shalom, supernatural shalom, supernatural shalom. Amen.